ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో వీరాపురం అనే ఒక మహాశక్తివంతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గురించి చెప్పుకుంటే అక్కడి ప్రజలు శాంతంగా, సంతోషంగా జీవించేవారు. ఆ రాజ్యానికి రాజు పేరు మహారాజు అగ్నివర్మ. ఆయన ధైర్యవంతుడు, న్యాయపరుడు. కానీ ఒక చిన్న లోపం ఉంది. ఆయనకు కోపం చాలా వేగంగా వచ్చేది. అయినా కూడా ప్రజలు ఆయన్ని ప్రేమించేవారు. ఎందుకంటే ఆయన న్యాయం ఎప్పుడు నిజాయితీగా చేసేవాడు. అదే రాజ్యంలో ఒక యువ మంత్రి ఉండేవాడు. అతని పేరు చాణక్య దత్త. అతను చాలా తెలివైనవాడు, మాటల్లో నిపుణుడు. కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు రాజుల ముందు ఒక మాట కూడా జీవితాన్ని మార్చేస్తుంది అని. ఒకరోజు రాజ్యంలో ఒక పెద్ద సభ జరిగింది. పొరుగు రాజ్యాలతో శాంతి ఒప్పందం కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సభలో అన్ని రాజ్యాల రాజులు, మంత్రులు వచ్చారు. సభ మధ్యలో ఒక ముఖ్యమైన విషయం చర్చ జరుగుతుంది. శాంతి ఒప్పందంపై సంతకం చేయాలా వద్దా అనే విషయం. అందరూ మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఒక పొరుగు రాజ్యం మంత్రి వీరాపురం రాజ్యాన్ని అవమానించేలా మాట్లాడాడు. మీ వీరాపురం రాజ్యం పెద్దది కావచ్చు, కానీ నిజంగా మీరు యుద్ధంలో బలహీనులు అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే మహారాజు అగ్నివర్మ కళ్ళు ఎర్రబడ్డాయి. కోపం ఆకాశాన్ని తాకింది. ఆయన లేచి నిలబడి గట్టిగా అన్నాడు, ఈ అవమానాన్ని నేను సహించను. అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న చాణక్య దత్త రాజు వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, మహారాజా, ఒక మాట యుద్ధాన్ని ఆపగలదు, లేదా యుద్ధాన్ని మొదలు పెట్టగలదు. దయచేసి ఆలోచించండి అని అన్నాడు. కానీ రాజు కోపంలో ఉన్నాడు. ఆయన వినలేదు. ఒక్క క్షణంలో రాజు నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట, ఇప్పుడే ఈ రాజ్యంతో యుద్ధం ప్రకటించండి, అంతే. సభలో ఉన్న అందరూ షాక్ అయ్యారు. చాణక్య దత్త తల దించుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇప్పుడు జరిగినది తిరిగి మార్చలేనిది. ఒకరోజు రాత్రి నుంచే పరిస్థితులు మారిపోయాయి. రెండు రాజ్యాల మధ్య టెన్షన్ పెరిగింది. సరిహద్దుల్లో సైన్యం నిలబడింది. ప్రజలు భయపడడం ప్రారంభించారు. వీరాపురం రాజ్యంలో ఆహారం ధరలు పెరిగాయి. వ్యాపారం ఆగిపోయింది. ప్రజలు ఆందోళనలో పడిపోయారు. కానీ రాజు అగ్నివర్మ ఇంకా తన కోపంలోనే ఉన్నాడు. చాణక్యదత్త మాత్రం ప్రతిరోజు రాజును శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఒకరోజు అతను రాజును కలిసి అన్నాడు, మహారాజా, ఒక చిన్న మాటతో మొదలైన ఈ యుద్ధం మొత్తం రాజ్యాన్ని నాశనం చేయగలదు. కానీ రాజు స్పందించలేదు. అప్పుడు నిజమైన యుద్ధం మొదలైంది. రెండు రాజ్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు దగ్ధమయ్యాయి. వీరాపురం రాజ్యం క్రమంగా బలహీనమవ్వడం ప్రారంభించింది. అప్పుడు ఒకరోజు భయంకరమైన వార్త వచ్చింది. శత్రు రాజ్యం సైన్యం రాజధాని గేటు దగ్గరికి వచ్చేసింది అని. అది విన్న వెంటనే రాజు అగ్నివర్మ మొదటిసారి భయపడ్డాడు. అతను చాణక్యదత్తను పిలిచాడు. ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగాడు. చాణక్యదత్త నెమ్మదిగా అన్నాడు, మహారాజా, ఇప్పుడు మీ కోపం కాదు, మీ నిర్ణయం ముఖ్యం. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. శత్రు సైన్యం రాజధానిలోకి ప్రవేశించింది. రాజు అగ్నివర్మ తన సింహాసనం మీద కూర్చొని చివరిసారి బయటకు చూశాడు. తన రాజ్యం కూలిపోతున్న దృశ్యం చూసి అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అతను నెమ్మదిగా అన్నాడు, ఒక్క మాట, కేవలం ఒక్క మాట నా రాజ్యాన్ని నాశనం చేసింది అని. చాణక్యదత్త ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, లేదు మహారాజా, ఆ మాట కాదు, ఆ మాట వెనక ఉన్న కోపమే నిజమైన కారణం. రాజు మౌనంగా ఉండిపోయాడు. చివరికి వీరాపురం రాజ్యం పడిపోయింది. కానీ చాణక్యదత్త మాత్రం బ్రతికాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఒక చిన్న గ్రామంలో పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. అతను ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు, జీవితంలో యుద్ధాలు ఖడ్గాలతో కాదు, మాటలతోనే మొదలవుతాయి. ఒక తప్పు మాట ఒక రాజ్యాన్ని మాత్రమే కాదు, ఒక జీవితాన్ని కూడా నాశనం చేయగలదు. మాటలకి శక్తి ఉంది, కానీ ఆ శక్తిని నియంత్రించుకోలేకపోతే అది అగ్నిలా మారుతుంది అని అన్నాడు.